హలో గాయస్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో మ్యాథమెటిక్స్ సబ్జెక్ట్లో అట్లీస్ట్ 35 మార్క్స్ కూడా గెయిన్ చేయలేము అనే స్టూడెంట్స్కి ఈ వీడియో బాగా యూజ్ అవుతుంది. ఈ ఒక్క వీడియో చూడండి, 65 to 70 మార్క్స్ ఎలా గెయిన్ చేయాలో నీట్గా ప్లాన్ ఇవ్వడం జరిగింది. మరి 65 to 70 మార్క్స్ ఎలా గెయిన్ చేయొచ్చు అంటే, ముందుగా మ్యాథమెటిక్స్ సబ్జెక్ట్లో 14 చాప్టర్స్ ఉన్నాయి. మనం 14 చాప్టర్స్ నేర్చుకోవాల్సిన అవసరం లేదు. జస్ట్ 6 చాప్టర్స్ కంప్లీట్గా నేర్చుకుంటే 65 to 70 మార్క్స్ ఈజీగా గెయిన్ చేయొచ్చు. మరి మనం నేర్చుకున్న చాప్టర్స్ నుంచి పబ్లిక్ ఎగ్జామ్కి ఎన్ని మార్క్స్ వస్తాయి, అలానే పబ్లిక్ ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటుందో ఈ వీడియోలో నీట్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ముందుగా సెక్షన్ 4 టోటల్గా 5 క్వశ్చన్స్ ఉంటాయి. ఈ 5 క్వశ్చన్స్లో ఒక్కొక్క క్వశ్చన్లో 2 ప్రాబ్లమ్స్ ఉంటాయి. 2 ప్రాబ్లమ్స్లో మనం ఏదో ఒక ప్రాబ్లము సాల్వ్ చేయాల్సి ఉంటుంది. ముందుగా 29లో 2 ప్రాబ్లమ్స్, ఒకటేమో రియల్ నెంబర్స్ చాప్టర్స్ నుంచి, ఇంకొకటేమో ట్రయాంగిల్స్. ఈ 2 చాప్టర్స్లో రియల్ నెంబర్స్ చాప్టర్స్ నుంచి 8 మార్క్స్ ఈజీగా గెయిన్ చేయొచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 30. ఇక్కడ 2 చాప్టర్స్, ఒకటేమో కోఆర్డినేట్ జామెట్రీ, ఇంకొకటేమో ఏరియాస్ రిలేటెడ్ టు సర్కిల్స్. మరి ఈ 2 చాప్టర్స్లో కోఆర్డినేట్ జామెట్రీ చాప్టర్స్ నుంచి 8 మార్క్స్ ఈజీగా గెయిన్ చేయొచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 31. ఇందులో 2 ప్రాబ్లమ్స్, ఒకటేమో ప్రాబబిలిటీ, ఇంకొకటేమో అప్లికేషన్స్ ఆఫ్ ట్రిగనామెట్రీ. మరి ఈ 2 చాప్టర్స్లో ప్రాబబిలిటీ చాప్టర్స్ నుంచి 8 మార్క్స్ ఈజీగా గెయిన్ చేయొచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 32. ఇందులో 2 చాప్టర్స్ వచ్చేసి, ఒకటేమో స్టాటిస్టిక్స్, ఇంకొకటేమో అర్థమెటిక్ ప్రోగ్రెషన్స్. మరి 2 చాప్టర్స్లో స్టాటిస్టిక్స్ చాప్టర్స్ నుంచి 8 మార్క్స్ ఈజీగా గెయిన్ చేయొచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 33. ఇక్కడ పేర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ 2 వేరియబుల్స్లో నుంచి 2 కూడా గ్రాఫ్స్ వస్తాయి. ఇవి మనం బాగా నేర్చుకోవాలి. నెక్స్ట్ సెక్షన్ 3లో 4 మార్క్ క్వశ్చన్స్ ఉంటాయి. టోటల్గా 8 ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఇందులో ఎలాంటి చాయిస్ ఉండదు. ముందుగా 21 ప్రాబ్లం ప్రాబబిలిటీ. సో 4 మార్క్స్ ఈజీగా గెయిన్ చేయొచ్చు. నెక్స్ట్ 22 స్టాటిస్టిక్స్, ఈజీ చాప్టర్ కాబట్టి 4 మార్క్స్ ఈజీగా గెయిన్ చేయొచ్చు. అలానే 24 క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్, 4 మార్క్స్ ఈజీగా గెయిన్ చేయొచ్చు. నెక్స్ట్ పాలినామియల్ చాప్టర్స్, ఇక్కడ కూడా 4 మార్క్స్ ఈజీగా గెయిన్ చేయొచ్చు. టోటల్గా సెక్షన్ 3 నుంచి 16 మార్క్స్, సెక్షన్ 4 నుంచి 40 మార్క్స్ గెయిన్ చేయొచ్చు. నెక్స్ట్ సెక్షన్ 2. ఇందులో 2 మార్క్స్ ప్రాబ్లమ్స్ 8 ఉంటాయి. ఇందులో కూడా ఎలాంటి చాయిస్ ఉండదు. సో ముందుగా క్వశ్చన్ నెంబర్ 13 పాలినామియల్ చాప్టర్ నుంచి ఉంటుంది. ఇక్కడ 2 మార్క్స్ ఈజీగా గెయిన్ చేయొచ్చు. నెక్స్ట్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్, సో ఈ చాప్టర్ నుంచి కూడా 2 మార్క్స్ ఈజీగా గెయిన్ చేయొచ్చు. నెక్స్ట్ కోఆర్డినేట్ జామెట్రీ, ఇక్కడ కూడా 2 మార్క్స్ ఈజీగా గెయిన్ చేయొచ్చు. టోటల్గా సెక్షన్ 2 నుంచి 6 మార్క్స్ ఈజీగా గెయిన్ చేయొచ్చు. నెక్స్ట్ సెక్షన్ 1. ఇందులో 12 ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఇందులో కూడా ఎలాంటి చాయిస్ ఉండదు. ఒక్కొక్క ప్రాబ్లంకి ఒక్కొక్క మార్క్ ఉంటుంది. సో ఫస్ట్ ప్రాబ్లం రియల్ నెంబర్ చాప్టర్ నుంచి 1 మార్క్ ఈజీగా గెయిన్ చేయొచ్చు. నెక్స్ట్ సెకండ్, థర్డ్ పాలినామియల్ చాప్టర్ నుంచి ఇక్కడ 2 మార్క్స్ గెయిన్ చేయొచ్చు. నెక్స్ట్ ప్రాబబిలిటీ చాప్టర్స్ నుంచి 1 మార్క్ ఈజీగా గెయిన్ చేయొచ్చు. నెక్స్ట్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్, ఈ చాప్టర్ నుంచి 1 మార్క్ ఈజీగా గెయిన్ చేయొచ్చు. టోటల్గా సెక్షన్ 1 నుంచి 5 మార్క్స్ గెయిన్ చేయొచ్చు. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే సెక్షన్ 1 నుంచి 40 మార్క్స్, సెక్షన్ 4 నుంచి 40 మార్క్స్, సెక్షన్ 3 నుంచి 16 మార్క్స్, అలానే
సెక్షన్ 2 నుంచి 6 మార్క్స్, సెక్షన్ 1 నుంచి 5 మార్క్స్, టోటల్గా 11 మార్క్స్. 6 1 7 67. సో టోటల్గా 6 చాప్టర్స్ నేర్చుకుంటే ఈజీగా 67 మార్క్స్ గెయిన్ చేయొచ్చు.